క్షిప్రగణపతి పాదపద్మాలకు అంజలిస్తూ సాంబ సదాశివమయమైన సభా సదస్సుకి నమస్కరిస్తూ శివరహస్య ప్రవచన మహాయజ్ఞం నిన్న రోజున హాటకేశ్వర సహస్రనామ స్తోత్రం ఆదిశేషుడు చేసినటువంటి హాటకేశ్వర పదాలు జాగ్రత్త తెలియాలి. హాటకేశ్వర అనేది పాతాళ లోకంలోని పరమేశ్వరుడు యొక్క స్వరూపం. అయితే మన శ్రీశైలంలో హాటకేశ్వర మరొకటి ఉన్నది, అది వేరు ఇది వేరు. ఆ నామం ఇక్కడ ఉన్నది. హాటకం అంటే స్వర్ణం, బంగారం అని అర్థం. బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నవాడు. ఒక విధంగా హిరణ్యపతి అంబికాపతి అని వేదముల్లో చెప్పబడుతున్న స్వరూపం ఇది. అయితే ప్రధానంగా హాటకేశ్వరుడి క్షేత్రం మాత్రం పాతాళంలో ఉన్నది. భూమి యందు కేదారం, పాతాళంలో హాటకం. మరి భూమి యందు కాశీ గురించి చెప్పారంటే కాశీ భూమికి చెందింది కాదు, సమస్త విశ్వానికి చెందినది అని తెలుసుకోవాలి. అనంత భువనాలన్నిటికీ చెందినది. అటువంటి హాటకేశ్వర సహస్రనామ స్తోత్రం చెప్పిన తర్వాత జైగీష వ్యాధులు కందునికి నమస్కరించి కథ ద్వారా ధన్యులమయ్యాము అని ప్రస్తావన చేస్తూ ఒక ప్రశ్న వేశాడు. శివభక్తి అనేది చాలా అరుదైనది. అది ఏ యుగంలోనైనా అది సిద్ధించడం సామాన్యమైనది కాదు. అనేక జన్మల పుణ్య విశేషం లేకపోతే శివభక్తి సిద్ధించదు. అయితే పుణ్యములు సత్కర్మలు చేయడానికి అనువైన కాలములు కృతత్రేతా ద్వాపరములు, పుణ్యకాలములు. ధర్మానికి ఏమాత్రం ఆస్కారం లేని కలిలో మానవులు ఎలా తరిస్తారు? ఇది జైగీషవ్యుడు వేసినటువంటి గొప్ప ప్రశ్న. పైగా శివభక్తి ఎంత గొప్పదో ఇక్కడ పెద్ద ఉపన్యాసమే చెప్తాడు జైగీషవ్యుడు. అలాంటి భక్తి కలియుగంలో కష్టం కదా అంటే స్కందుడికి మందహాసం చేసి అది అత్యద్భుతమైన కైలాసం నాయన అంటూ కైలాస వర్ణన మళ్ళీ ఇక్కడ కొన్ని శ్లోకాలు ఉంటాయి. అలాంటి రమ్యమైనటువంటి కైలాసంలో అమ్మవారు పరమేశ్వరునికి ప్రశ్న వేశారు. దుర్జీవులు ఎక్కువగా ఉండేటువంటి కలిలో ఉండే చిత్రములు నువ్వు నాకు చెప్తే వింటాను అని అమ్మవారు అడిగారు. అప్పుడు ఆయన చెప్తూ ఉండగా అమ్మోళ్ళలో ఉండి నేను విన్నాను, అది మీకు చెప్తున్నాను అంటున్నాడు స్కందుడు. ఇక్కడ అమ్మవారిని ఉద్దేశించి ఆయన ఆడిన మాటలు చాలా అద్భుతం. అంటే అమ్మవారు మన కోసం ప్రశ్న వేశారు. మన మామూలు ఇళ్లలో కూడా తల్లికి అన్నీ తెలిసినప్పటికీ పిల్లాడికి అర్థం కావడం కోసం తండ్రిని ఏమి ఎరగనట్టు అడుగుతుంది. తద్వారా ఆయన చెప్తే పిల్లలు వింటారని. ఆవిడ ఎందుకు ప్రశ్నించిందో ఆయన అర్థం చేసుకుని ఆవిడికి బోధిస్తున్నట్టే చెప్తాడు. అది పిల్లవాడికి తెలుస్తుంది. ఇలాంటి మనం నిత్య జీవితాల్లో కూడా చూస్తూ ఉంటాం. అందుకే సర్వజ్ఞురాలు శివుని యొక్క అవిభాజ్యమైనటువంటి శక్తి అని అమ్మవారు కూడా ప్రశ్న వేస్తే శివుడు అమ్మవారితో చక్కటి మాట్లాడుతున్నాడు. త్వమేవ శక్తి పరమా కాలచక్ర ప్రవర్తిక. కాలచక్రాన్ని ప్రవర్తింపజేసే పరమశక్తివు నువ్వే కదా. త్వమేవ పరమాసిద్ధి త్వం స్వాహ త్వం స్వధా శివే. వరుసగా కొన్ని శ్లోకములు మళ్ళీ అమ్మవారి తత్వావిష్కరణం ఎక్కడికక్కడ మనకి లభిస్తూనే ఉన్నది. మొదటి నుంచి అమ్మవారి యొక్క తత్వావిష్కారం గుర్తుండి ఉంటుంది. విష్ణు అమ్మవారిని స్తుతించేటప్పుడు చెప్పినటువంటి దైవీ సూక్తములు కూడా స్మరించుకోవచ్చు. ఒక విధంగా శివుడు చెప్పిన ఒకనొక దైవీ సూక్తం కింద దీన్ని భావన చేయవచ్చు. త్వమేవ స్వాహ స్వధ, నువ్వే స్వాహ స్వధ రూపాలతో ఉన్నదానివి. పరమమైన సిద్ధివు నువ్వు. పరమాసిద్ధి అంటే మోక్షం, మోక్షస్వరూపిణివి అని అర్థం. అలాగే ప్రతివాడు ఏది పరమము అయిన సిద్ధిని సాధన చేస్తాడో ఆ సిద్ధి నువ్వే ఇస్తావు. త్వమేవ బ్రహ్మణోదేవి సర్గే శక్తికరి సా అమృత. నువ్వు బ్రహ్మదేవుని యందు సృష్టికారణమైన శక్తిగా ఉంటావు. ఆ అమృత శక్తిగా సృష్టి చేయిస్తావు. అందుకే నిన్నేమంటారంటే గీయసేత్వం పురాణజ్ఞై సాక్షాత్ దేవి సరస్వతి. ఆ సమయంలో నిన్ను సరస్వతి అంటారు. అలాగే సర్వశబ్దమయీ విశ్వం పునాసి పరమేశ్వరి. సర్వశబ్దమయీ స్వరూపముగా ఈ జగత్తును పవిత్రం చేసేదానము నువ్వు అంటే సరస్వతి స్వరూపాన్ని చెప్పారు. ఎందుకంటే సరస్వతి, లక్ష్మి, దుర్గాది రూపమును ధరించిన త్రిశక్తి స్వరూపుడు నువ్వే అమ్మవారితో చెప్తున్నారు ఇక్కడ. త్వం విష్ణువు పద్మజాశక్తి సర్వపాలనకారిణి. పద్మజాశక్తి అని మహాలక్ష్మి. విష్ణువు యందు మహాలక్ష్మి శక్తిగా నువ్వు ఉంటావు, సర్వపాలనకారిణిగా ప్రకాశిస్తావు. సమృద్ధి వృద్ధి ఈ రెండు నీ వల్ల వస్తాయి. సమృద్ధి అంటే పుష్టిగా ఉండుట, వృద్ధి అంటే క్రమక్రమంగా పెరుగుట. ఈ రెండు కూడా లక్ష్మీ రూపంతో నువ్వు ఇస్తూ ఉంటావు. త్వయా సమృద్ధం యత్కించిత్ తద్వృద్ధి అధిగచ్చతి. త్వమేవ రుద్రే పరమాశక్తికి సంహారకారిణి. రుద్రుని యందు సంహారకారిణిగా ఉన్నదానం నువ్వే. త్వం ప్రభాసి తథా భానం దహనే దహనాత్మిక. సూర్యుని యందు ప్రభగా ఉన్నదానివి, అగ్ని యందు తగలబెట్టే శక్తిగా దహన శక్తిగా ఉన్నదానము నువ్వు. పవనే చాలనీ శక్తి, గాలి యందు కదిలే శక్తి దానము నువ్వు. కాంతి సోమమండలే, చంద్రుని యందు ఆహ్లాదకరమైన కాంతివు నువ్వు. అలాగే ఇంద్రే ప్రభుత్వ శక్తి, ఇంద్రుని యందు ప్రభుత్వం అనబడే శక్తివు నువ్వు. యమే దండాత్మిక, యముని యందు దండాత్మికమైన శక్తివి అంటే శిక్షారూపమైన శక్తిగా యముని యందు ఉన్నదానవు. అంటే లోకాన్ని నియమించేవాడు యముడు. అంటే పాపులను శిక్షించడమని ఒకనొక నియమం పెట్టాడు. పుణ్యులకు సద్గతినివ్వడం కూడా ఆయన ఏర్పాటు చేశాడు. అదే దండన శక్తి. అలా ఉన్నదానము నువ్వు. ధనాధిపే నిధిమయి, కుబేరుని యందు నిధిమయీ శక్తిగా ఉన్నదానము నువ్వు. నైరుతే ఖడ్గరూపిణి. ఇక్కడ గమనిస్తుంటే అష్టదిక్పాలకులు వారి శక్తులు చెప్తున్నారు. అంటే ఈ శ్లోకాలు మనం గమనిస్తే ఇంతకు మించి దేవతలు ఎవరు లేరండి.
ప్రధాన దేవతలు ఇక్కడ. ప్రధాన దేవతలు త్రిమూర్తులు, త్రిశక్తులు. ఆ తర్వాత ఇంద్రాధ్యష్ట దిక్పాలకులు. వారందరి శక్తి అమ్మవారి అని చెప్పడంలో సర్వదేవాత్మిక జగన్మాత అని మనకి తెలియజేస్తున్నారు. నైరుతే ఖడ్గ రూపిణి, నిరుద్దిశేందు ఉన్నటువంటి ఆ నిరుతి ఆయన రాక్షసుడు, కానీ దేవతగానే ఆరాధింపబడుతూ ఉంటాడు. ఆయన చేతులు ఖడ్గ రూపిణిగా ఉన్నదాను నువ్వు. వరుణే పాశశక్తి స్వం, వరుణి యందు పాశశక్తి. త్వం సర్వం మాతృమండలం, నువ్వు మాతృమండలముగా ఉన్నదాను నువ్వు. త్వయే శక్తిమానస్మి అస్మిన్ భువన మధ్యమే. మరి ఈశానుడి గురించి చెప్పలేదంటే ఆయన ఈయనే చెప్తున్నాడు విశేషంగా. త్వయేవ శక్తిమాన్ అస్మి అస్మిన్ భువన మధ్యమే. నువ్వు ఉంటూ ఉండడం వల్ల నేను శక్తిమంతుడు అనిపించుకుంటూ ఉంటాను. అమృతోహం త్వయా మృత్యుం గృహీత్వా క్రీడయామ్యహం. అసలు అమృతోహం, అమృత స్వరూపుడును అమూర్త స్వరూపుడును రెండు నేను. అందుకే అమృతోహం అమూర్తోహం. ఏ మూర్తి నాకు లేనప్పటికీ నీ వల్ల నేను మూర్తిని స్వీకరిస్తాను అన్నాడు. ఇది బాగా రహస్యమైన అంశం అండి. పరమేశ్వరుడు స్వతహాగా నిర్గుణుడు. ఒక రూపం ధరించాలంటే తప్పకుండా గుణం యొక్క సహాయం కావాలి. త్రిగుణాలు నిండిపోయిన మనం వాటికి అనుగుణంగా రూపాలు తీసుకుంటూ ఉంటాం. త్రిగుణాలు లేని పరమాత్మ ఎలా రూపం తీసుకుంటాడు అంటే, ఆయన త్రిగుణాత్మకమైన మాయాశక్తిని తన వశం చేసుకుని అందులో శుద్ధ సత్వం అనే ఏదైతే ఉందో దాని ద్వారా ఆయనకు దివ్య రూపాన్ని స్వీకరించి అనుగ్రహిస్తాడు. అందుకే మూర్తామూర్త తత్వములు తెలియాలి. అందుకే అంటున్నాడు అమూర్తోహం త్వయా మూర్తిం గృహీత్వా క్రీడయామి. ఎందుకు మూర్తిని తీసుకుంటారంటే లీలక. కర్మ కొద్దీ వస్తాయి మనకు రూపాలు, లీలగా ఆయన స్వీకరిస్తాడు. ఆయన స్వీకరించిన రూపములన్నీ కూడా శుద్ధ సత్వములు, దివ్యములు, శాశ్వతములు, ఆనంద రూపములు, అమృత స్వరూపములు, భక్తానుగ్రహ కారణములు. అటువంటి రూపం స్వీకరిస్తాను. లోకమేనం మహాదేవస్తస్మాన్ మే శక్తి ఉత్తర. ఉత్కృష్టమైన నీ శక్తి నాది గనక నన్ను మహాదేవుడు అంటారు. అదేవిధంగా భూమి యందు నువ్వు ధారిణీ శక్తిగా ఉంటావు. భువిత్వం ధారిణీ శక్తి నదీషస్యంద రూపిణి. ఇవి మామూలుగా తెలిసినట్టు అనిపిస్తాయి, కానీ ఇందులో లోతు తెలిస్తే అమ్మవారిని మనం ఎన్ని చోట్ల ఎలా దర్శించవచ్చో తెలియబడుతున్నది. అందరినీ ధరించే శక్తి భూమి. ఆ శక్తిగా భూమి యందు నువ్వు ఉన్నావు. నదుల యందు స్యంద రూపిణి, ప్రవహించే తత్వం అంటే కూడా కరిగి ప్రవహించడము ఒక శక్తే, స్థిరంగా ఉండడము శక్తే. భువిత్వం ధారిణీ శక్తి నదీష స్యంద రూపిణి ఏవం త్వన్మయమే వేదం జగచ్చక్తి సముద్భవం. ఇలా నీ మయముగా ఈ జగత్తంతా ఉన్నది. నీ మయమే నీ జగత్తులో ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా ప్రకటింపబడాలి, ఎలా నిర్మూలింపబడాలి కూడా నువ్వు చూసుకుంటావు. ఆ ఎప్పుడు ఎక్కడ అనేది ఏది ఉందో దాని పేరు కాలం. అది నీ యొక్క స్వరూపము. తస్మాత్ కాలాత్మిక శక్తి కాలరూపం వదామితే. కాలచక్ర ప్రవర్తికాన మొదలుపెట్టి చివరికి కాలరూపం, పైగా తస్మాత్ కాలాత్మిక శక్తి అని రెండు మాటలు, రెండు కాల శబ్దముల మధ్య సూక్తం అంతా పెట్టాడంటే కాలస్వరూపుని అమ్మవారికి మనం నమస్కారం చేసుకుందాం. శృణుత్వం సావధానేనా. నీకు చెప్తున్నాను కాలరూపం గురించి. కాలము ధర్మము ఈ రెండిటికి అనుబంధం ఉంది. ధర్మం కూడా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటుంది. ధర్మం యొక్క పూర్ణ స్వరూపం నా కైలాసంలో చూడొచ్చు. ముఖ్యంగా సంపూర్ణంగా ఉండేది కృతయుగంలో ఉంటాయి. ద్వాపరాదుల నుంచి అంటే త్రేత ద్వాపరాల నుంచి క్రమంగా మారుతుంటాయి. ఇందులో ఏ యుగ లక్షణం ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. క్లుప్తంగా సంక్షేప రూపంతో యుగ లక్షణములు వివరిస్తున్నాడు. ఇది ఆశ్చర్యకరమైన అంశం ఎందుకు మనకు కనబడుతుంటాయి. ముఖ్యంగా ధర్మము కృతయుగమునందు సంపూర్ణంగా సాత్వికంగా ఉంటుంది. సాత్వికత కృతయుగ లక్షణము. దీన్ని బట్టి మనలో సాత్విక గుణం ఉద్బుద్ధమైనప్పుడు మనం అప్పుడు కృతయుగంలో ఉన్నట్టే లెక్క. కనుక మన సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటుంటే కృతయుగ జీవులం అయిపోతామండి. ఎక్కడున్నా పర్వాలేదు. నిగ్రహము, దానము స్వభావ సిద్ధంగా చేసే యుగం పేరు కృతయుగము. అక్కడ అధ్యయనాదులు కూడా చక్కగా చేస్తారు. అధ్యయన సంపత్తి. యజ్ఞయాగములు, అధ్యయనములు శాస్త్రము చెప్పిన ప్రకారంగా చేస్తుంటారు. పైగా అది కృతం చేస్తారంతే. భగవదర్పణ బుద్ధితో చేసేటప్పుడు, నిష్కామంగా తమ విధి అని చేసేటప్పుడు కృతం అవుతుంది. అందుకే కృతయుగం అనే మాటకు అంత చక్కటి మాట. దీనికి మరొక పేరు కూడా లోకంలో వ్యవహారం ఉంది, సత్యయుగం అని. ఇక్కడ అటువంటి సత్యయుగం, కృతయుగం. బ్రాహ్మం కృతయుగం ప్రోక్తం బ్రాహ్మణ్యం తత్ర వర్ధితం. బ్రాహ్మం అది అంటే పూర్తిగా ఆ వేద సంబంధమైన ధర్మమే వ్యాపించి ఉంటుంది, పూర్ణంగా అది ఉంటుంది. అందుకే అప్పుడు ఒకరొకరు నియమించవలసిన అవసరం లేదు. ఎవరికి వారే స్వతసిద్ధంగా ధర్మంతో నియమింపబడతారు గనక అప్పుడు ఒక నియమించవలసిన వాడు, మరొకడు రక్షించవలసిన వాడు ఉండదుట. ఎవరికి వారే రక్షకులు ఉంటారు. అది గొప్ప విషయం. ఒక్కొక్క యుగ లక్షణం ఎంత చక్కగా విరుస్తున్నారు. ఆ కృతయుగంలో కాలవర్షీచ పర్జన్యం, సకాలంలో వానలు, నద్య స్యందంతి నిత్య సహా.
నదులు నిత్యం జలాలతో ప్రవహిస్తున్నాయి. క్షత్రియులు కూడా అంటే పాలకులు చక్కని దక్షిణలతో లోకక్షేమం కోసమై అశ్వమేధ పరాసర్వే అశ్వమేధాది యజ్ఞములు చేసినటువంటి వారు. అదేవిధంగా చతురంగ బలాలతో చక్కగా సమృద్ధిగా ఉండేవారు. వారందరూ కూడాను వేదములు చెప్పినటువంటి దేవతలను అర్చన చేస్తూ భస్మరుద్రాక్షాది వైదిక లాంఛనములు ధరిస్తూ లింగార్చనలు చేసేవారు. అప్పుడు సామాన్య ప్రజలు కూడా సత్యనిష్ఠాహ. అప్పుడు ఉన్నటువంటి వ్యాపారులు ఎలా ఉండేవారు, ఇతర కర్మలు చేసేవారు ఎలా ఉండేవారు కూడా వివరించారండి. వాళ్ళందరూ కూడా సత్యనిష్ఠాహ, చాతుర్వర్ణ్యముల వారు వారి వారి వర్ణధర్మములు వారు పాటిస్తూ ఒకరిపై ఒకరికి అన్యోన్యమైనటువంటి సామరస్య ప్రేమాది భావములుంటూ ద్వేషములు లేకుండా సత్యనిష్ఠులే ఉండేవారు. ఇది చాలా మంచి కాలం. కశ్చిదేవేహ, అందువల్ల ప్రతివారు కూడాను ఆయురారోగ్యాలతో చక్కగా ఉండేవారు. కృతయుగ జీవుల ఆయువులు చాలా విస్తారంగా ఉండేవి అన్నాడు. శతాయుగు అనేది అప్పుడు ఉండే సుమా అన్నాడు. మరి తర్వాత యుగాల్లో కొందరు 1000 ఏళ్ళు అని చెప్తాడు. మరి ఇక్కడ శతాయుని చెప్పాడంటే శతం అనంత భవతి అన్నట్టుగా విస్తారమైన ఆయువులు. ఇంకోటి తెలుసుకోవాలంటే కృతయుగం యొక్క సంఖ్య ఎక్కువ అండి. కలియుగం కంటే రెట్టింపు ద్వాపరం, దానికి రెట్టింపు త్రేత, దానికి రెట్టింపు కృతయుగం. అంత విశేషం. అందుకే కృతయుగం గురించి అంతగా చెప్తూ ఇప్పుడు త్రేతాసు, త్రేత, ఇప్పుడు కృతానికి అర్థం చెప్పుకున్నాను. త్రేత అంటే 3 పాదములు ధర్మం ఉంటుంది. అది విశేషమైన అంశం. కానీ సాత్విక రాజస గుణాలు కలిసి ఇందులో ఉంటూ ఉంటాయి. మంచిదేనండి. 2 కలిసినప్పుడు మాత్రం లోకక్షేమం కలుగుతుంది. అందుకే ఈ యుగంలో యజ్ఞాలు ప్రధానం. కృతయుగంలో తపస్సు అయినా యజ్ఞాలు ఉంటాయి, అది వేరే విషయం. ప్రధానం అని చెప్తున్నారు. తపస్సు ప్రధానంగా యజ్ఞయాగాదులు పెడుతుంటాయి. ఇక్కడ యజ్ఞాలు ప్రధానంగా తపస్సులు సాగుతుంటాయి. వర్త ఇష్యంతి మునయః సుర్చుక్త ఆచార తత్పరాః. అనేక మంది ఋషులు వేదము చెప్పిన ఆచార తత్పరులై తదనుగుణంగా ధర్మ నిర్ణయం చేస్తారు. ఆ యుగంలో గృహస్థులు మొదలైన వారు స్వస్థ చిత్తంతో ఉంటారు అని చక్కటి మాట చెప్పారు. పైగా అందరూ కూడాను ధర్మవృత్తయ, ధర్మవృత్తులే ఉంటారు సుమా. ధర్మము యందు విశ్వాసం కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక వన్యాహ, వనముల యందు ఉన్నటువంటి వారు కూడా పూర్తిగా వైరాగ్య మార్గంతో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇక సన్యాసులు వారికి కేటాయింపబడిన తపస్సుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. ప్రతివారు వేదము చెప్పినటువంటి భస్మాది ధారణలు ధరిస్తూ కాలం గడుపుతుంటారు. అక్కడ వయస్సును కూడా ఒక్కొక్కరికి అయుతం 10,000 సంవత్సరాల వయస్సున్న వాళ్ళు కూడా ఉంటారు త్రేతాయుగంలో. ఈ కారణం చేతనే మనకి రామచంద్రమూర్తి వాళ్ళ వయస్సును చెప్తారు. ఇక్కడ అయుతం తేషు చాయుర్హి తపోధర్మోపి వర్ధతే అని చక్కగా చెప్పాడు. అప్పుడు అంతే ఆయువులు ఉంటాయి, తపస్సు ధర్మములు కూడా వర్ధిల్లుతాయి. అలాంటి విశేషం. పైగా అందరూ స్వాధ్యాయమునందు ఉంటూ ఉంటారు. స్వాధ్యాయము ధ్యానము ఈ 2 ప్రధానంగా ఉంటాయి. అదేవిధంగా అప్పుడు కూడా నద్యశ్చ నిత్యం స్యందంతే, నదులు చక్కగా ప్రవహిస్తుంటాయి. ఫలంతి వనరాజయ, వనశ్రేష్టములన్నీ కూడా చక్కటి ఫలాలతో ఉంటూ ఉంటాయి. అలాగే గోవులు, అశ్వములు మొదలైన పుణ్య జంతువులు సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా దేవతలు హవిస్సులు స్వీకరిస్తూ చాలా తృప్తిగా ఉంటూ ఉంటారు. అయితే కొందరికి దేవతలకైనా సరే అన్ని వస్తున్నప్పుడు కొంచెం అహంకారం వస్తుంటుంది. వాళ్ళని నిగ్రహించడానికై రామచంద్రమూర్తి అవతరిస్తాడు. తేషాం గర్వాపహారాయ ధర్మ సంస్థాపనాయ చ, వాళ్ళ యొక్క గర్వాన్ని అణచి, అంటే అసురుల గర్వాన్ని అణచి ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడానికై నారాయణుడు అవతరిస్తాడు. అనేక అవతారాలు ధరిస్తాడు. అందులో విశేషించి రామావతారం యొక్క గొప్పతనాన్ని చెప్తూ త్రేతాయుగంలో క్షాత్రం త్రేతాయుగం ప్రోక్తం, సత్వగుణంతో కూడిన క్షాత్రము త్రేతాయుగంలో ప్రధానంగా ఉంటుంది. కనుక క్షాత్రానికి ప్రాధాన్యం. బ్రాహ్మం కృతయుగం కనుక త్రేతాయుగంలో ఉభయం కలిసి ఉన్నాయి. ఇది చెప్తూ తర్వాత ద్వాపర యుగం గురించి వివరిస్తున్నారు. ద్వాపర యుగంలో ప్రధానంగా రాజస గుణం ఎక్కువ కనబడుతుంది. కనుక మొదటిది సత్వగుణం, రెండవది సత్వ రాజస గుణముల యొక్క మిశ్రమం, దానితో కూడిన క్షాత్రం. కానీ ఉత్తమ క్షాత్రం అంటే కేవల రాజసం కాకుండా సత్వగుణం యొక్క నిగ్రహణంలో ఉండే రాజసమే ఉత్తమ క్షాత్రం అనిపించుకుంటుంది. ఎందుకంటే రాజసం లేకపోతే కర్మ ఉండదు, కర్మ లేకపోతే పాలన లేదు. రజోగుణం వల్లనే కర్మ ప్రధానంగా ఉంటుంది. కనుక దేశక్షేమము, పాలన మొదలైనవి చేయాలంటే రాజసం ఉండాలి. కానీ కేవలం రాజసం ప్రమాదం. ఎందుకంటే ధర్మము, జ్ఞానము సత్వగుణం వల్ల కలుగుతాయి. ఇవన్నీ తెలుసుకోవాలండి. ఇందులో కూడా చాలా మంది శ్రౌత ధర్మ పరాయణులు వేద ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు. అక్కడ వారికి ఆ ధర్మాన్ని చెప్పడానికి సౌమ్యులైన తపస్సులు చాలా మంది ఉంటారు. ఆ యుగంలో కూడాను చాతుర్వర్ణ్యముల వారు వారి వారి ధర్మాన్ని చక్కగా పాటిస్తూ పరస్పర గౌరవంతో ఉంటారు. ఘర్షణాదులు రాజసం ప్రధానంగా ఉన్నప్పటికీ ధర్మం చక్కగానే పాటించబడుతూ ఉంటుంది. అయితే అసురాంశ కలిగిన అంటే తామసావృతమైనటువంటి రాజసం కలిగిన వారి వల్ల ధర్మక్షోభ ఏర్పడుతుంది.
అందుకే అప్పుడు సగం మాత్రమే ధర్మం, సగ అధర్మంగా గోచరిస్తుంది. కనుక 4 పాదముల్లో 2 మాత్రమే ధర్మము, 2 పాళ్ళు అధర్మము ఉండడం వల్ల ద్వాపరము అనే పేరు వచ్చింది. అంటే గుణభేదముల చేత వాటిల్లోని అనుష్ఠానాల్లో స్వార్థాదులు ప్రవేశించడం వల్ల వచ్చిన క్షోభలే తప్ప ద్వాపరంలో ధర్మ విరుద్ధములేవి లేవు. అది కూడా ఆలోచించవలసిన అంశమే. అందుకే దుర్యోధనుడు కూడా యజ్ఞాలు చేయిస్తుంటాడు, పాపం మంచి పనులు చేయిస్తూ ఉంటాడు. కానీ వాడిలో ఉన్న అసరత్వం వాడికి అలా చేయించింది. అదేవిధంగా యోగము మొదలైనవి కూడా ఆ సమయంలో ఉంటాయి సుమా. సామాన్య ప్రజల్లో మాత్రం కలహాదులు అంత ఉండవు, ఉండేదంతా కూడా పాలకుల్లోనే. ఇది ద్వాపరయుగ లక్షణం. అలాగే ఇష్టాపుత్త మహాధర్మో హ్యభివృద్ధో భవిష్యతి. ఇష్టాపుత్తములను చెప్పబడుతున్నట్టు కర్మలు ఏవైతే ఉన్నాయో అంటే యజ్ఞయాగాములు, లోకోపకారకరమైనటువంటి సత్కర్మలు, వీటిని ఇష్టాపుత్తములు అంటారు. ఇవి చక్కగా నిర్వహింపబడుతుంటాయి. చజంతి కలహం నరాహ. సామాన్య జనులు కలహాలు ఉండవు సుమా అని చక్కగా స్పష్టంగా చెప్పారు. ఆ సమయంలో పాండవాహ వ్యాస పౌత్రాహ. వ్యాసుని మనుమలైనటువంటి పాండవులు అక్షై సంత్యజ్య భూమికాం. యూతమునందు భూమిని త్యజించి వనమును ఆశ్రయిస్తారు. వనమును ఆశ్రయించిన వారు నా ఆరాధనలు మర్చిపోకుండా చేస్తారు. నా ఆరాధనలు అంటే అర్థం ఒకటే, పరబ్రహ్మకు సంబంధించినటువంటి కర్మలు, వేదమును విశ్వసించేటువంటి యజ్ఞయాగాది క్రతువులు. అది శివారాధన అంటే మరేమిటి. అంతేకాదు, మనం అనేక మంది చెప్పుకున్న యుధిష్ఠిరుడు మొదలుకుని సహదేవుడి వరకు 5 పాండవుల పేర్లు శివుడి పేర్లు. శివారాధన చాలా విశేషంగా ఉండేది కనుక వాళ్ళందరూ నా ఆరాధకులు అని చెప్పడంలో విశేషం. ఎందుకంటే అరణ్యవాసంలోనే ప్రత్యేకమైన ప్రతిస్మృతి అనే విద్యను తీసుకుని అర్జునుడు తపస్సు చేసి శివానుగ్రహం పొందాడు కదా. అందుకే ఈయన చక్కగా చెప్తున్నాడు. 3 కన్నులు అంటే పూజిస్తూ ఉంటారు. ఆ సమయంలో అనేక యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అందులో ఆ యజ్ఞముల ద్వారా యజ్ఞపతిని నన్ను ఆరాధిస్తారు. పైగా వాసుదేవుడు సాక్షాత్ విష్ణు స్వరూపము. ఆయన యజంతి శివలింగోపి. నిత్య శివలింగార్చన చేస్తుంటాడు వాసుదేవుడు. వాసుదేవేన చాంపికి ఉపమన్యు ప్రసాదేన కృష్ణో యదుకులోద్భవ లేభేస పరమాం సిద్ధిం మల్లింగార్చ బలేనహి. ఉపమన్యువుని ఆశ్రయించి కృష్ణుడు అనగా వాసుదేవుడు నా లింగాన్ని ఆరాధన చేసి నాకై తపస్సు చేస్తాడు. తద్వారా ఆయన అనేక అసురుల్ని సంహరిస్తాడు. అందులో విశేషించి ఆయన సంహరించిన అసురుల్లో కంసుడు మొదలుకొని మురాసురుడు, నరకాసురుడు మొదలైన వారిని చెప్తూ దైవాంశ సంభూతులైనటువంటి ధర్మరాజు మొదలైన వారిని ప్రధానంగా తీసుకొని అసురాంశ సంభూతులైన వారిని నిర్మూలన చేస్తాడు ఆయన అంటూ ఈ దివ్యమైనటువంటి ద్వాపర యుగం గురించి కూడా చెప్తూ ద్విపాత్ ధర్మోత్ర తత్రహి. ద్విపాత్ ధర్మోత్ర తత్రహి. ద్విపాత్ ధర్మం ఉంటుంది కనుక దానికి ద్వాపరం అని పేరు. ఇంతవరకు ద్వాపర యుగం గురించి వివరించారు. ఆ తర్వాత మొదలుపెట్టాడు కలేస్వరూపం పక్షి. కలిస్వరూపాన్ని చెప్తున్నాను విను. హర్షదం. భలే ఆనందం ఉంటుంది సుమా. ఏమిటో ఆనందం చూద్దాం. హర్షదం. హర్షం అంటే ఒక కదలికొచ్చి పులకింపజేసే విషయం ఏది ఉంది ఇందులో. ఈ యుగానికి ఈ సమయంలో తిరగబడి ధర్మం మాత్రమే ఉంటుంది. అప్పుడు ప్రధానంగా ఒకవైపు వింధ్యకు అటువైపు పాలించినటువంటి చక్రవర్తుల్లో మనకు విశేషించే భూమండలాన్నంతటి పాలించిన వాడు జనమేజయుడు మొదలైన వారు. తర్వాత నేను నిన్ను చేపడతాను. ఆ క్షేత్రం పేరు హాలాస్య క్షేత్రము. ఆ క్షేత్రంలో ఎప్పుడూ ఉంటారు. కానీ నువ్వు ఆ రాజుకి కుమార్తెగా కలిగిన తర్వాత నేను నిన్ను చేపడతాను. అప్పుడు నీ పేరు మీనాక్షి, నా పేరు సుందరేశ్వరుడు అన్నాడు. అమ్మవారు మీనాక్షి అవతారం కలియుగంలోనే జరిగింది అని దీన్ని బట్టి తెలుస్తుంది. హాలాస్య క్షేత్రం మాత్రం ఎప్పటి నుంచో ఉంది. హాలాస్యేశ్వరుడే పేరుతో శివుడు ఉన్నాడు. కానీ మీనాక్షి అవతరణం, మీనాక్షిని చేపట్టడం, ఈయన సుందరేశ్వరుడు కావడం, ఆ పెళ్లికి పెద్దరికం వహించినటువంటి వాడు విష్ణువంశతో రావడం, ఆయన అళగరు విష్ణు అనే పేరుతో, ఆయన పేరు సుందర విష్ణువే. మొత్తం మధుర అంతా కూడా సుందర క్షేత్రం అండి. ఆవిడ పేరు మీనాక్షి, ఆవిడ ఎలుగు త్రిపుర సుందరియే. ఆయన పేరు సుందరేశ్వర్, వాళ్ళ అన్నగారి పేరు సుందర్. హాలాస్య నిలయాదేవి మీనాక్షి సుందరేశ్వర అహమేవ మహాలింగే నివసామి కలో శివే. ఆ మహాలింగమునందు ఈ కలియుగంలో నేను ఉంటాను. దీన్ని బట్టి ఎంత కలియుగమైనా మనల్ని అనుగ్రహించడం కోసం భగవానుడు చక్కడ ఏర్పాట్లు చేశాడు. తర్వాత భవిష్యంతి జరగబోయేవి చెప్తున్నాడు. ఇక్కడ కలిలో జరగబోయే వాటి గురించి ఒక్కొక్కటి చెప్పబోతున్నాడు. భవిష్యంతి ఒకటి చెప్తే భవిష్యతి, ఎన్నో చెప్తే భవిష్యంతి. ఈ 2 మాటలే కనబడుతుంటాయి ఇక్కడ. ఇలాంటి కలిలో ఎలాంటి మహాత్ములు పుడతారో కూడా చెప్పాడు. అయితే ఇదంతా భవిష్యంతి అని మాట్లాడుతున్నాడే తప్ప జరిగిన దాన్ని చెప్పట్లేదు. అయితే ఎవరైనా ఒకవేళ శ్రద్ధాళువులు ఉంటే వరకు చిన్న పని, ఋషులిచ్చిన పురాణములన్నింటిలోని భవిష్య జ్ఞానం ఏం చెప్పారో తీసుకురావాలండి. అది చేస్తే మాత్రం ప్రపంచానికి పనికొచ్చే కొన్ని విషయాలు వస్తాయి. ప్రతి పురాణంలో ఉందని మాత్రం గుర్తుపెట్టుకో. అయితే ప్రత్యేకంగా భవిష్య పురాణం చాలా ఉన్నది. అందులో విక్రమార్కుడి చరిత్ర కూడా ఉన్నది.
అయితే పురాణాలను విస్మరించడం వల్ల అసలు చరిత్ర మనం ఎప్పుడూ మర్చిపోయాం. కానీ పురాణాలు చరిత్ర చెప్పడానికి పుట్టలేదు, అందులో సందేహం లేదు. కానీ మనకి కాలగతిలో మన్వంతరాల్లో జరిగిన సంఘటనల్లో ప్రధానమైనవి తీసుకుని వాటి ద్వారా మనకి ధర్మాన్ని, మోక్షాన్ని, ఆ ఉపాయాల్ని చెప్పడం కోసమే పురాణం పుట్టింది, అందులో సందేహం లేదు. అందుకే సంకేతవాద కథలు, సూచనాప్రాయమైన కథలు, ప్రతీకవాద కథలు, జరిగిన కథలు అన్నీ కలిపి పురాణం. ఇందులో చెప్తున్న అంశముల వెనకాల నేపథ్యానికి ఒక యోగ శాస్త్రం, ఒక తపస్సు, ఒక జ్యోతి విజ్ఞానం, ఇన్ని హేతువులు మనకు కనబడుతున్నాయి. ఈ విధంగా అనేక మంది రాజులు ఉంటారు. ఆ తర్వాత అంత చెప్పుకోదగ్గ ఉత్తమమైన క్షాత్రవంశం ఉండదు సుమా. ఇదివరకు ఎలాగైతే క్షాత్రం ఉన్నవాడు రాజువాలి అనేది అది ఉండవు. ఆంధ్రాణం నృపషట్కం వై నృపాణం వై భవిష్యతి. ఆంధ్రుల యందు అంటే అప్పుడు ఆంధ్రదేశం యొక్క పరిధులు వేరు. వాటి ప్రకారంగా ఆంధ్రులు అనబడేటువంటి రాజుల్లో కూడా ఉత్తములైనటువంటి వారు 6 వంశానికి సంబంధించిన వాళ్ళు వస్తారు. మన ఇందులో శాతవాహనులు, విష్ణుకుండిలు ఇత్యాది గురించి ఆలోచన చేయవచ్చు. క్రమంగా ఏం జరుగుతుందంటే ఆర్యావర్తే అవిముక్తే చ కురుక్షేత్రే విశేషత మ్లేచ్ఛా భూమి భుజ స్వైరం భవిష్యంతి అల్పమేధస. మ్లేచ్ఛులు క్రమంగా ఆర్యావర్తము నుంచి అంటే వింధ్యకు అటువైపు ఉన్నటువంటి హిమపర్వత ప్రాంతాల నుంచి క్రమంగా వచ్చి అవిముక్తే కాశీక్షేత్రమునందు, కురుక్షేత్రము మొదలైన పుణ్యక్షేత్రాల యందు వాళ్ళు ఆక్రమించుకుని పాలన చేస్తారు. వాళ్ళ లక్షణం ఏంటంటే అల్పమేధస, వాళ్ళ బుద్ధి బలం అంత ఉండదు. అంటే అజ్ఞానం కావలసిన ఉంటుంది, అదే జ్ఞానం అనుకునే భ్రాంతి ఇంకా ఎక్కువ ఉంటుంది. అది వచ్చింది బాధ. అందుకే వాళ్ళ అజ్ఞానమే జ్ఞానమని దబాయిస్తూ, జ్ఞానం అజ్ఞానము నశింపజేస్తూ తిరుగుతారు. ఒకప్పుడు చేశారు, ఇప్పుడు చేయడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. అందుకే ఆ తర్వాత ఇంకొచ్చే వాళ్ళందరూ ఎవరయ్యా అంటే ఉత్తమమైనటువంటి ఆభిజాత్యం పుట్టుకలు కలిగిన వాళ్ళు తర్వాత పాలకులుగా రారు, అల్పులైన వాళ్ళు వస్తారు. ఆ తర్వాత వచ్చే పాలకులు ఎవరు అంటే వాళ్ళ గురించి చిట్టా చెప్పాలంటే సరిపోదు, ఎందుకంటే వాళ్ళ పాలన అవధులే అల్పములు అన్నాడు. ఈ విషయం విష్ణు పురాణంలో కూడా రాసిందండి. వాళ్ళ పాలనా అవధులు అల్పములు అంటే ఒకడు ఉంటే వాడు 5 ఏళ్ళు, ఇంకోటి 10 ఏళ్ళు అంతే. విడిచిపాటు అంతా అందులోనే. వాళ్ళు పైగా చెప్పుకోదగ్గ ఉత్తమ పరంపరలు వాళ్ళకి లేవు. అయితే వాళ్ళందరికీ సామాన్య లక్షణం మాత్రం ఉంటుందంటే కామన్ ఫ్యాక్టర్ ఏమిటయ్యా అంటే ఈ అల్ప అవధుల్లో వచ్చి వెళ్ళిపోయే పాలకులు బోలునంత మంది మొత్తం సనాతన ధర్మం ఉన్న భారతదేశంలో వ్యాపించిపోయి ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు దస్యుప్రాయా భవిష్యంతి అంటే ఆక్రమణదారుల పాలనలు అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి పాలకులు మొత్తం భారతదేశంలో ఎలా ఉంటారంటే దస్యుప్రాయా. దస్యు అంటే అర్థం అంటే దొంగలు అని అర్థం. వాళ్ళ పని ఏమిటయ్యా అంటే ధర్మోచ్ఛేదకరాహ, ధర్మాన్ని నిర్మూలించడమే పనిగా పట్టుకుంటారు. వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి, వాళ్ళ రాజ్యాలను ఎలా వ్యాపింపజేస్తారంటే మ్లేచ్ఛాచార పరాహ సర్వే. మ్లేచ్ఛాచారం అని వ్యాపింపజేస్తారు. మ్లేచ్ఛాచారం అంటే సదాచారం లేకపోవడం. అందుకే సరైనటువంటి స్నానం, సంధ్యాధ్యనుష్ఠానాలు, పవిత్రమైనటువంటి శౌచము ఇవేమీ లేనటువంటి వాటిని మ్లేచ్ఛాచారం అని అంటారు. అదే నాగరికత అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి అదే ప్రవర్తింపజేస్తుంటారు. పైగా విప్రులు అనుకునేవారు కూడా మ్లేచ్ఛాచారములే పాటిస్తూ ఉంటారు. సరికదా, వాళ్ళు దరిద్రాశ్చ, దారిద్ర్యం ఆక్రమిస్తుంది వాళ్ళని. పైగా భవిష్యత్తు అల్పమతయో యతి, సన్యాసులను తిరుగుతున్న వారు కూడా సుష్టు వేదాంత విజ్ఞానం తెలియకుండా అల్పమతులతోనే తిరుగుతుంటారు చాలా మంది. పైగా ఆ సమయంలో అంటే మొదటి పాలనలో ఒక 1000 ఏళ్ళు పర్వాలేదు, అటు తర్వాత వచ్చేటప్పటికల్లా రకరకాల ఆక్రమణలు జరుగుతాయి. ముఖ్యంగా 2000 సంవత్సరాలు దాటిన తర్వాత, కలి ప్రారంభమైన 2000 సంవత్సరాల తర్వాత నుంచి అనేక భయంకరమైనవి ఏర్పడతాయి. ఆ స్థితిలో ధర్మం కాసింతాన్ని నిలబెట్టడానికి నా అంశాలు కొన్ని వస్తాయని చెప్తున్నాడు శివుడు. శివే మదంస సంభూత శంకర శంకరోత్తమ చతుర్భి సహశిష్యైష కలౌ అవతరిష్యతి. అప్పుడు నా అంశతో 4 శిష్యులతో శంకరుడు అవతరిస్తాడు. అతను ఏం చేస్తారంటే తస్మే చౌపనిషద్ విద్య మయా దత్తా మహేశ్వరి, నా నుంచి స్వీకరించిన ఉపనిషద్ విద్యని అని వ్యాపింపజేస్తూ భూమౌ పాషండ షండానా ఖండనంచ కరిష్యతి, పాషండ షండుల ఖండనం చేస్తాడు. ఇది మ్లేచ్ఛాక్రమణకు పూర్వమే చెప్తున్నాడు ఆయన. చోళరాజాదులు ఇత్యాదులు వచ్చిన తర్వాత, అవీధికములు వచ్చిన తర్వాత ఏర్పడేవి. కళావపి తర్వాత కలువు ఎందు కలో అపి మహాదేవి మరొక ఆయన వస్తాడు. ఆయన ఎందుకు వస్తారంటే అశైవ దండనార్థాయ భవిష్యతి. అశైవ దండనార్థాయ అంటే ఒక భయంకరమైన ఒక యుగం వస్తుంది. శివభక్తులైనటువంటి వారందరినీ హింసిస్తూ ఉన్నటువంటి ఒకానొక కాలం ఏర్పడుతుంది.
ఆ కాలంలో ఒక మహానుభావుడు పుడతాడు. ఆయన పేరు హరదత్తాభిదో ద్విజ. హరదత్తుడు చాలా గొప్ప మహానుభావుడు. ఆయన గొప్ప గొప్ప గ్రంథాలు రచించాడు. హరదత్త చరిత్ర అని కూడా లభ్యమవుతుందండి. శైవ ధర్మ ప్రవర్తకులు ఆయన గొప్పవాడు. ఆయన అనేక మంది హింసించడానికి ప్రయత్నించిన శివపారమ్య ప్రతిపాదన చేస్తాడు ఆయన మహానుభావుడు. హరదత్తాచార్యులు రచించిన గ్రంథములు కూడా నేటికి లభిస్తాయి. హరదత్త ఆయన పేరే. అంటే వాళ్ళ అమ్మకి స్వప్నంలో పరమేశ్వరుడు కనబడి తన నుండి ఒక దివ్యకాంతి ఆమె గర్భంలోకి ప్రవేశింపజేశాడు. ఆయన తండ్రే శివ విద్రోహి, శివుడంటే పడదానికి. శైవానికి అన్యమైన మతాన్ని స్వీకరిస్తాడు. కానీ తల్లి శివభక్తురాలు, దాంతో మహాకోపగించుకుంటాడు. పిల్లవాడికి ఉపనయనం చేసిన తర్వాత అతడు శివ పూజ చేసుకుంటూ ఉంటే అది విడిచిపెట్టమని చెప్తాడు. అయ్యా ఇది వేదసమ్మతమైందని విడిచిపెట్టాను అంటే కొడుకుని తరిమి కొట్టేస్తాడు. ఆహారాదులు కూడా ఇవ్వడు. అప్పుడు తల్లి వెళ్ళి చూసుకుంటుంది, కానీ శివుడు చూసుకుంటాడు ఆ పిల్లవాడిని. తర్వాత ఆయన గొప్ప పండితుడు అవుతాడు. తర్వాత అశైవులందరూ కూడా ఆయనతో వాదానికి దిగితే వాళ్ళందరినీ చక్కగా తన జ్ఞానంతో ఓడిస్తాడు. కనుక హరదత్తాచార్యులు వారు నా అంశతో వస్తారు. మూడు ఆయన గురించి చెప్తున్నారు. దీక్షితోపి భవేత్ కశ్చిన్ మదంసో భూసురేంబికే భూసురాచార నిరత సవై ఛందోగ వంశజ. ఛందోగ వంశం అంటే సామవేదీయమైన ఒకానొక వంశమునందు పుడతాడు. అంటే సామవేదం స్వశాఖగా కలిగినటువంటి మహాపండితుడు ఆయన. అనేక యజ్ఞయాగాలు చేస్తాడు, అద్వైత మత ప్రతిష్టాపన చేస్తాడు. ఆయన పేరు దీక్షితుడు. అంటే అప్పయ్య దీక్షితుడు వారి గురించి చెప్తున్నాడు. అప్పయ్య దీక్షితుడు గురించి ఆయన భవిష్యత్ కలుగుతాడు అని చెప్తున్నారు. ఆయన శైవశాస్త్రం తథా భూమో లుప్తం విస్తారిష్యతి, లుప్తమైన శైవశాస్త్రాన్ని విస్తరింపజేస్తాడు అని చెప్పారు. అందుకే ఆయనే శ్రీకంఠాచార్యులు బ్రహ్మసూత్రానికి రచించినటువంటి భాష్యానికి శివార్క మణిదీపిక అనేటువంటి వార్తికాన్ని రచించి వ్యాపింపజేసినటువంటి వాడు. ఈయన సాక్షాత్ శివాంశ సంభూతుడని 104 యజ్ఞాలు చేసి 104 గ్రంథాలు రచించిన మహానుభావుడు. ఈయన సాక్షాత్ శివుడే అంటూ మరొక శివావతారం నిర్ణయించింది. ఆ నిర్ణయించిన శివావతారం పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి. ఇలాగ భవిష్యత్తు మహాభక్తామై సర్వాసు జాతిషు. అలాంటి భక్తులు కలియుగంలో ధర్మరక్షణకు పుడుతూ ఉంటారు. ఎంత కానికాలం ఉన్నప్పటికీ కూడా తరించే యోగం ఉన్న వాళ్ళ కోసం మహాత్ములు పుడతారు. అయితే మీరు అందరూ కూడా సర్వజాతిషు, అన్ని జాతుల్లోనూ పుడతారు అన్నాడు ఇక్కడ. అంటే బ్రాహ్మణ వర్ణంలో మాత్రమే కాదయ్యా, అన్ని వర్ణాల్లోనూ మహాత్ములు పుడతారు. అందుకే అన్ని వర్ణాల్లో ఏ ఏ భక్తులు పుడతారో తర్వాత చెప్తానులే అని చెప్తాడు ఇక్కడ. మొత్తానికి ఇలాంటి వారి యొక్క కాలం, తర్వాత మ్లేచ్ఛాదుల ఆక్రమణం, తర్వాత భారతదేశం వాళ్ళ ఆక్రమణ నుంచి బయటపడ్డప్పటికీ తన పేరే కోల్పోయింది. మీకు తెలుసుకోలేదు. భారతం అని ఎవరు అంటున్నారండి భారతదేశాన్ని? ఇంకా భారత ధర్మం ఎక్కడుంది? పోనీ ఆర్షదేశమా? అదే లేదు. సనాతన ధర్మం లేదా? పేర్లే పోయాయి. ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. అప్పుడు వచ్చే వాళ్ళందరూ ఇందాక చెప్పినట్టు దస్యుప్రాయా భవిష్యంతి, ఇలా ఉంటారు సుమా. తర్వాత వచ్చే భక్తుల్లో సుందరో జ్ఞాన సంబంధ తథా మాణిక్యవాచక, వీళ్ళందరి గురించి చెప్తున్నాడు. అయితే ఇక్కడ జ్ఞాన సంబంధుడి కాలం శంకరులకు పూర్వమే, ఇది కూడా తెలుసుకోవాల్సింది. శంకరుడు వచ్చేటప్పటికీ జ్ఞాన సంబంధుడి కాలం అయ్యిందని అనేక ఆధారాలు మనకు చెప్తుంటాయి. పైగా అనేక విధాల ధర్మాలు వ్యాపింపజేసిన ఋషులు కలియుగంలో ఉంటారు. వాళ్ళలో విశేషించి అగస్త్యుల వారిని ఇక్కడ పేర్కొన్నారు. అగస్త్య మహర్షి ఈయన సనాతన ధర్మ వ్యాపకంలో ప్రధానమైన వారు. అంటే ఈ యుగంలో ధర్మ ప్రవర్తకుల పేర్లు చెప్పినట్టు అయిపోయిందండి. ఎవరయ్యా అంటే ఆదిశంకర భగవత్పాదులు వారు, హరదత్తాచార్యులు వారు, విశేషించి అప్పయ్య దీక్షితుల వారు, అగస్త్యుడు, ఇంకా ఎందరో అన్నారు ఇక్కడ అని వివరిస్తున్నారు. పైగా సుందర, మాణిక్యవాచక, వీళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. పైగా ఆ సమయంలో అనేక చోట్ల అగస్త్యాది మహర్షులు తపస్సులు చేసి క్షేత్రశక్తిని కాపాడుతారు. అందువనే కలియుగంలో కూడా తరింపజేయగలిగినటువంటి క్షేత్రములు ఉంటాయి. ఇది విశేషం. రాజానక్కల దస్యువంశ జనితా పాపాస్తదా మండలాహ. దొంగలు రాజులు అవుతారు, దొంగల వంశంలో వాళ్ళే రాజులు అవుతూ ఉంటారు. రాజా అనక్కెల దస్యువంశ జనితా, పాలకులుగా అయ్యే వాళ్ళందరూ దస్యువంశ జనితులే. దస్యులు అంటే ఎవరో తెలిసిపోయింది కదా. అలాంటి వాళ్ళు పేటకి తయారవుతారు. పైగా ఇంకో లక్షణం ఉంటుంది కలియుగంలో, విప్రద్రోహ పరాయణ. వాళ్ళకేం కొదవలేదు. మహాలింగాలయోచ్ఛేదకాహ, ఆలయోచ్ఛేదకాహ, కేవల తామసాహ ప్రతికలౌ జాయంతే వాంబికే. మొత్తానికి కేవల తామసులు. అందుకే ఎంత తామసులు అంటే మీరు తప్పు చేస్తున్నారర్రా అని చెప్తే మీదపడి గడిచేస్తారండి అలాంటి తామసులు. మమ్మల్ని అంటావా అని. ఎందుకంటే అందరూ వాళ్ళే అయిపోతే అదే మెజారిటీ ఏముంది ఇక్కడ? తామసులు వాళ్ళ నియంత్రణలోనే ప్రతీది ఉంటాయి. పైగా ఈ దేశంలో ప్రధానంగా మ్లేచ్ఛాక్రమణల తర్వాత వచ్చేవి హూణ, స్థూణకరాశ్చ, శోణిత ముఖ, ఎర్రముఖం ఉన్న ఊహుణులు వచ్చి
ఆక్రమిస్తారు ఈ దేశాన్ని. ఎర్రముఖం ఉన్న హూణులు అంటే మీకు తెలియదు, చెప్పనక్కర్లేదు. ఆక్రమించారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ గీర్వాణానపి జేతు శక్తిని మహి పాషాణపాణీ గణా. వీళ్ళందరూ కూడాను దేవతలు కూడా ధిక్కరించగలిగేటటువంటి అసుర శక్తులు ఇవన్నీ. క్రమంగా ఎలా తయారైపోతారంటే మానవుల్లో ధర్మరక్షణ చేయాల్సిన విప్రులు కూడా నిత్యానుష్ఠాన తుష్టో నభవతి, నిత్యానుష్ఠానంతో తృప్తి పడరు. ఇది కూడా తెలుసుకోవాలి. అలాగే జనాలు కూడా తుష్టి పుష్ట్యాభియుక్త. ఒక్కొక్కడు ఎలా తయారవుతారంటే తుష్టి పుష్టి రెండు ఉండవు, అంటే తృప్తి ఉండదు, శరీరానికి పుష్టి ఉండదు, ఇలా తయారవుతారు. భ్రష్టాహ శిష్ట వినిందకాహ, భ్రష్టులు అవుతారు, శిష్టాచారాలను నిందిస్తూ ఉంటారు. కలియుగే శ్రేష్టార్చనా వర్జితాహ, శ్రేష్టార్చనలు మొదలైన ఉండవు. అదేవిధంగా దారిద్ర్యార్ణవమజ్జగస్త్వనుదినం, నిరంతరం దారిద్ర్యంలో మగ్గుతూ ఉంటారు చాలా మంది. కలికుల కలనా కళాకులౌఘ ప్రభావకీలిత కాల కోల మూలే మృగబాల ధరంజనో భజత్ కిం జితకాలం వరహస్తశూలజాలం. అంత చక్కటి సాహిత్యం చూడండి. కలికుల కలనా కళాకులౌఘే, కలికాల దోషాలతో ఆక్రమించినటువంటి ఈ సమయంలో ఆ చంద్రశేఖరుని భజించాలని బుద్ధి ఎవరికి పుడుతుంది చెప్పు. అభక్ష్యాన్నైక భక్షణా, ఇంకొకటి మరీను ఆసవరతాహ, సదా ఆసవరతాహ, ఎల్లవేళల తాగుబోతులు తయారవుతారు. సదా ఆసవరతాహ పాపాహ భవిష్యంతి కలౌ నరాహ. ఇదంతా చెప్తుంది నేను కదా, రుద్రుడు, ఆయన వాయిస్ ఇలాగే ఉంటుంది. భస్మ త్రిపుండ్రహీనాంగా, వాళ్ళు ఎవరు పొరపాటును కూడా భస్మమో బొట్టో ఇలాంటి చిహ్నాలు ధరించరు. ఉజ్జితాహ, వాటిని విడిచిపెడుతుంటారు. పైగా ఇంకొకటి ఉంటుంది కలియుగంలో, ఈ మాట ఎక్కువ చెప్తుంటాడు ప్రతి శ్లోకం, నిరపత్రప, సిగ్గులేని వారు ఉన్నారు ఇక్కడ. అంటే ధర్మం పాటించరు, అధర్మం పాటిస్తారు సరికదా, సిగ్గు లేకుండా పాటిస్తే తప్పేముంది అని ధర్మం పాటిస్తారు. అది చెయ్యాలా ఏమిటని ధర్మాన్ని విడిచిపెడతారు. ఇలాంటి సిగ్గులేని వారు చాలా మంది మనకు కనబడుతూనే ఉంటారు. కానీ పాటించేవాడు ఒక్కడున్నప్పుడు ఈ సిగ్గులేని వాళ్ళ మధ్యలో సిగ్గుపడి తాను కూడా వదిలేస్తూ ఉంటాడు. మనం చూస్తూనే ఉంటాం కదా. మొత్తం ఏంటండి బయట ప్రపంచం అంతా ఇద్దరు రాసేసారా అంటే ఎప్పుడో అయిపడ్డాయి. ఈ విధంగా వివరిస్తూ ఇలా నిరపత్రపా తిరుగుతూ ఉంటారు సుమా. పైగా జారాశ్చోరాస్తథా ఘోరా దుష్పూరా సోదరంభరాహ, జారులు చోరులు అంటే శీలాదులు లేకుండా ప్రవర్తించే వాళ్ళు, చోరులు దొంగ బుద్ధులు ఉన్న వాళ్ళు, ఘోరులు ఒక్కొక్కరిని భయపడుతూ తిరిగేవాళ్ళు. ఇది ఎక్కువైపోతుంది కలియుగంలో, బయటకు వెళ్ళడానికి భయం రాత్రి వేళల్లో. ఆ తాగుడితో ఇటు అటు చూడకుండా విచక్షణ లేకుండా ఇంకొకరిని హింసిస్తూ ఉంటారు. అందుకే ఒక స్త్రీ ఏదో పనిపెట్టి బయటికి వెళ్ళాలో భయమే, వీళ్ళే తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని కన్న తల్లిదండ్రులను అడగ వీటిలో తిరుగుతూ ఉంటారు. ధర్మధ్వజాహ ద్విజాహ, మరికొందరు పట్టుబాణాలు పట్టు కనబడ్డా వాళ్ళు ధర్మధ్వజులు మాత్రమే అన్నాడు ఇక్కడ. ధర్మంగా ఉన్నట్టు అభినయిస్తారు తప్ప అసలు ధర్మాలు ఉండవు, వాళ్ళ ధర్మధ్వజులు అంటారు. వీళ్ళు భవిష్యంతి కలువు పాపాహ సతత నిరపత్రపాహ, మళ్ళీ నిరపత్రపాహ మాట అలాగే పెడుతుంది. అసలు నా క్షేత్రంలో ఎందుకు వసించాలనే ఆదర బుద్ధి పుట్టదు, తెలిసిన వారికి కూడా పుట్టదు. అలాగే సోమవారాలు ఏకాదశులు సిగ్గు లేకుండా పగడపొడ కూడా తింటుకుంటూ తిరుగుతుంటారు సుమా. ప్రదోష పూజ రహితాహ, ప్రదోష పూజలు చెయ్యరు. పరదారాపరాహ, పరదారుల యందు ఆసక్తి కలిగి ఉంటారు. వృక్షోచ్ఛేద పరాహ, చెట్లను నరికేస్తూ ఉంటారు. అందుకే భారతదేశంలోనూ మాత్రమే అరణ్యాల నుంచి విలువైన వృక్షాలు తెగ నరకబడి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ వృక్షోచ్ఛేద పరా సర్వే సరోవర విభేదక, సరస్సులు చెరువులు కప్పెట్టేస్తారు. అవునా లేదా? తెలుస్తూనే ఉన్నది ఇక్కడ. అందుకే సరస్సుల్ని జలాశయాల్ని కప్పేస్తారు. నదీ కూపైక భేత్తారహ, ఏం చెప్పండి, నూతులు ఉండవు, కప్పేస్తూ ఉంటారు ఇక్కడ. నదుల్ని వీటన్నిటిని ఆక్రమించేస్తారు, జలాశయాలను ఆక్రమించేస్తారు. పైగా పోని ఇవన్నీ సుఖపడతారా? ప్రతి వాడు వ్యాధిత, ప్రతి వాడు జబ్బులతోనే బాధపడుతుంటారు. మూర్ఖా, అది కూడా బాధ. అంతే. అప్రజా దుష్ప్రజా, కొందరికి సంతానం ఉండదు, కొందరికి దుష్ట సంతానం కలుగుతుంటుంది. ఇది కలియుగంలో ఉన్న విశేషము. భవిష్యంతు కలో పాపాహ అల్పాయుషో నరా సర్వే. స్త్రీలు స్వైరిణ్యశ్చ, స్వేచ్ఛ, అదే స్వైరిణ్య అంటే స్వేచ్ఛాచార పరాయణులు. ఇప్పుడు యతులు ఇక్కడ చెప్తున్న దాన్ని మన్నింతురుగాక, నేను శివరహస్యంలో ఉన్నదే చెప్తున్నా. ముఖ్యంగా ఎత్తికి ఉండవలసినది అపారమైన వైరాగ్యం, సర్వసంగ పరిత్యాగం, 2 లక్షణాలు. మూడవది నిరంతర బ్రహ్మచింతన, బ్రహ్మ విచారణ. ఆ 3 తప్ప మిగిలినవన్నీ చేస్తుంటారు కలియుగంలో. వాళ్ళకి సర్వసంగ పరిత్యాగం అంటారు కానీ వాళ్ళకి ఉన్నంత సంఘం మరొకట్లేదు.
వాళ్ళ డబ్బే కాకుండా ఇతరుల డబ్బులు కూడా దాచిపెట్టుకుంటున్న వాళ్ళు కూడా కనబడుతుంటారు. ఏం చేస్తా అని అంటూ ఉన్నాడు శివరహస్యంలో. యతయో మందమతయో భవిష్యంతి సహస్రశః. వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాడండి. శ్రమణాశ్రమ భూయిష్ట కాషాయాలంకృతాంగకాహ. కాషాయం కట్టేయడం ఫ్యాషన్ అయిపోతుంది కలియుగంలో అంటున్నాడు ఇప్పుడు. కాషాయం కట్టేయడం ఎందుకంటే అది చాలా సులభమైన ఉపాయం. దేనికి? ఈ మాట శంకరుడు కూడా చెప్పాడు. జటిలి ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్చన్నపి చన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. ఉదర నిమిత్తం కాదండి, ఆర్జనాదుల కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం. ఒకటేమిటి? కడుపు చిచ్చుకుంటే కాళ్ళ మీద పడతాయి అన్నట్లుగా భయంకరమైన పరిస్థితులు ఎన్నో కనబడుతున్నాయి. ఇలాంటి వాళ్ళు ఎత్తులై భూమి యందు తిరుగుతుంటారు. సంప్రదాయాలు ఉండే ఎతి సంప్రదాయం ఉండవు, సంప్రదాయ రహితంగా తిరుగుతూ ఉంటారు. భవిష్యత్ కలువు పాపాహ సంతత నిరపత్రపాహ. మళ్ళీ ఈ వాక్యం ప్రతిదానికి అనుసంధానం చేస్తున్నాడు. పైగా మరికొందరు తయారవుతారట. వాళ్ళు ఎవరంటే కుతర్కాహ. కుతర్కం చేస్తుంటారు ప్రతివాడు కూర్చొని. వాళ్ళు అభ్యాసం ఎందు నేర్పర్లు కాదు. ఇంకొకటి అభ్యాసం అంటే కుతర్కాభ్యాస కుశలాహ. కుతర్కాభ్యాసంలో నేర్పరులు. యంత్రమంత్రపరాహ సర్వే. యంత్రాలు మంత్రాలు తెగ అమ్ముకుంటూ వ్యాపారాలు చేసేవాడు పెరుగుతారు కలియుగంలో. ప్రతివాడు ఇదొకటి యంత్రం మంత్రం. మీరు ఫలానాది ఇవ్వండి, మీకు ఫలానా మంత్రం, ఫలానా యంత్రం. ఇంకేముంది? మంత్ర యంత్ర పరాహ సర్వే. మరొకటి ప్రతివారు జ్యోతిర్జ్ఞాన విధ సర్వే. ప్రతివాడు జ్యోతిష్ శాస్త్రం. అవునా లేదు? ఏది ఒక్కటే అది కనబడిపోతాడు. ఇది చెప్తా, రేపు ఇది చెప్తా. ప్రతివాడు జ్యోతిషం. దానితో జ్యూత దేవానిను రత. జ్యూతములు యందు చాలా ప్రీతిపాత్రులు చాలా మంది ఉంటారు. అవునా లేదా? ఇలాగా జ్యూత దేవనినో నరాహ. వాటితో బ్రతికే వాళ్ళు చాలా మంది కనబడతారు. ఇక తీర్థాన్యపి పంకిలాని కలు. తీర్థములు పంకిలములైపోతాయి. శైవాల జాలామృతం. నాచులతో చెత్తలతో నిండిపోతాయి. అంతేకాదు వశ్య క్షత్రగణంచ. క్షత్రగణాలని లొంగ తీసుకుంటారు దస్యులు. అక్కడ ఉన్నటువంటి దివ్యమైన ఆలయాన్ని చోచ్యుద్య మ్లేచ్ఛాధమాహ. మ్లేచ్ఛాధములు ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. ఇక్కడ మ్లేచ్ఛాధములు ధ్వంసం చేసిన కాలంలో ఎలా బాధపడ్డారో ఒక్కొక్కరు తెలుసుకోవాలండి. 1193లో మహమ్మద్ గోరి దేశం మీద దండయాత్రలు చేసి ఎన్నో ఆలయాలు ధ్వంసం చేస్తుంటే అతడి యొక్క ప్రధానమైనటువంటి సైనికుడు కులీ కుతుబ్ అనేవాడు వెళ్ళి విశ్వనాథ్ జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు 1193లో. మణికర్ణిక ఘట్టం దగ్గర ఉండేది. దాని ఆనవాలు ఎక్కడో కూడా ఎవరికి తెలియదు. సుమారు 4500 సంవత్సరాల కాలం విశ్వనాథ ఆలయం లేదు. వీరేశ్వరుణ్ణి విశ్వనాథుడిని కొలుచుకునేవారు. మళ్ళీ 1585లో అక్బర్ పాలించే కాలంలో అక్బర్ ఏముత్తముడని భ్రాంతులకు వెళ్ళకండు. అతడి స్వార్థాలు అతడికి. ఆయన తోడర్మల్లు అనేటువంటి ప్రధానమైనటువంటి మంత్రుల్లో తోడర్మల్లు మొదలైనటువంటి బీర్బల్ మొదలైన వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. తోడర్మల్లు కొంచెం పూనుకొని నువ్వేం డబ్బు ఇవ్వక్కలేదు, మా డబ్బుతో మేము కట్టుకుంటామని చెప్పి మరొక విశ్వనాథ మందిరాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఔరంగజేబు పాలనలో దాన్ని ధ్వంసం చేశారు. తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. కానీ అది ఏ మానవాళ్ళు ఎలా గుర్తు పెట్టుకున్నారో కానీ తర్వాత ప్రతి హిందూ జాతి, ప్రతి భారతీయుడు కూడా ప్రతి ఉదయం లేస్తూనే నమస్కరించగలిగిన మహోదాత్త చరిత్రురాలు అహల్యాబాయికి నమస్కారం చేయాలి. ఇందోర్ మహారాణి. ఆ తల్లి భవ్యమైన ఆలయాన్ని నిర్మాణం చేసింది, విశ్వనాథ మందిరాన్ని. కనుక అంతవరకు బాహ్యంగా కనబడే స్వయంభూలింగాలు అంతర్ధానమైపోయే దుర్మార్గుల దాడులతో, వాళ్ళ స్పర్శలతో. కానీ ఎందరూ తప్పించిపోయారు, ఎందరూ ఏడ్చారు. ఆ సమయంలో అక్కడ లేకుండా పోయేనే అంటూ దక్షిణాపథాన్ని రక్షిస్తున్నటువంటి ఛత్రపతి శివాజీ ఎంత బాధపడి ఉంటాడో. ఆ మానవుడు ఎంత కాపాడాడండి ఇక్కడ. అలాంటి మహాత్ముల ఆవేదన అంతా ఒక రూపధరించి అహల్యాబాయి తపస్సు ఫలంగా భారతీయులకు లభించింది నేడున్న విశ్వనాథ మందిరం. తెలుసుకోండి. అసలు ఈ చరిత్రలు ఎవరికి తెలియవు. దయచేసి ఇక్కడ ఉన్న యువత, ఇది వింటున్న యువతకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఎస్ఎల్ భైరప్ప అనేటువంటి కన్నడ రచయిత అత్యద్భుతమైన నవలను రచించారు. జరిగినది యథాతథంగా. ఆవరణ. దయచేసి చదవండి, చదివించండి. ప్రతి వాడికి బహుమతులుగా ఇవ్వండి. వాడు చదివాడా లేదా అని 2 పుట్ల ఫోన్లు చేయండి. అంత గొప్పది. అప్పుడు తెలుస్తుంది ఏ విధంగా కాశీ ఆలయ ధ్వంసం జరిగిందో. ఒకటేమిటి, మధురిని విడిచిపెట్టారా, సోమనాథుని విడిచిపెట్టారా, ఎన్నెన్ని లక్షలాది ధ్వంసం అయిపోయాయి. తర్వాత వచ్చిన వాళ్ళని తక్కువ తిన్నారా? అద్భుతమైనటువంటి కపాలీశ్వర మందిరాన్ని ధ్వంసం చేసి తర్వాత లింగాన్ని తీసుకొచ్చి అక్కడ దాచుకుని ఇప్పుడు మనం కపాలీశ్వర ఆలయం అనుకుంటున్నాం. అది దాని చోటు కాదు. ఇలాంటివి ఎన్నెన్నో జరిగాయి. అప్పుడు చేసినప్పుడు కిక్కురు మరకుండా పడున్నారు. అప్పుడు మేము పాలకులం కనుక ఆ విష సర్పాలని అణచవలసిందిగా
పరమేశ్వరుని మనం ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఎంత బాధాకరమైన అంశములు ఇవ్వకు. ఉచ్ఛిద్య మ్లేచ్ఛాధమా క్షుద్రా ఏవ భవంతి భోగభరిత విప్రాక్షుధార్తింగత. నిజమైనటువంటి శాస్త్రవేత్తలు ఆకలితో బాధపడుతుంటారు. కలిజా కుల జాతి మానహీన ధనగర్వేణ పరిభ్రమంతి నిత్యం. కలిలో ప్రధానం ధనం కనుక ధనం ప్రయోజనంగా ఉంటేనే అన్ని గొప్పవి. విద్యున్న పట్టించుకోరండి. కానీ ధనం ప్రధానంగా, ధనం ఉన్నాయి కనుక మనం భాగవంతులు, మనం అదృష్టవంతులు అనుకునే వాళ్ళు తయారవుతారు. ధన పోషణ యోషితోరు సంగే. అంతేకాదు ధనాకృష్టుల స్త్రీలు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళని మెప్పించడానికి ధనాదులతో తృప్తిపరుస్తుంటారు పురుషులు. ఇలా ఉంటాయి సుమా. అంతేకాదు ఒక్క మాట చెప్పాలంటే వానరుల్లా తిరుగుతుంటారు కలిలో. నిజమైన ఆనందాలు తెలియవు, ఇవేవో ఆనందాలు గెంతుతూ తిరుగుతుంటారు. కలిన రాస్తే వానరా కేవలం లెచ్ఛాసార సుచంచురా కలిన రాస్తే వానరా కేవలం నందచ్చేవ సదైవ హృష్ట మనసస్తే పామరాష్టాంబికే. వాళ్ళందరూ ఎలాంటివంటే చీప్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే. పనికి మాలిన వినోదాల పేరుతో గెంతులు చూస్తూ కోతుల్లాగే. కానీ ఒక్కడికైనా పుష్టికరమైన ఆరోగ్యాలు ఉన్నాయా? ఆదివ్యాధి ఉపాధిభిర్ విధివశాత్ ఆశాస్తు హంతాశయ. ఎప్పుడు ఆదివ్యాధులు పట్టు పీడిస్తుంటే కలియుగులందరికి కూడా. విశ్వస్తాశ్వాసహీన స్వజన పరజనే శ్వాన వృచ్చోషమాన. అద్భుతమైన మాట. తనవారు పైవారు అని ఎవరైతే ఉంటారో వారిలో కూడా ఒకరంటే ఒకరికి విశ్వాసం ఉండదు. ఇది బాగా తెలుసుకోవాలి. ఇది ఎక్కువ కనబడుతుండే, 10 మంది తిరుగుతుంటే కనబడతారు కానీ అబ్బా వాళ్ళంతా కలిసి కట్టుకున్నారు బయటికి. కానీ వాళ్ళలో కూడా ఒకరంటే ఒకరికి పడదు. ఇది బాగా తెలుసుకోండి. ఎలా అంటే శ్వానవృత్తి అన్నాడు. శ్వానవృత్తి అంటే కుక్కలవలే అన్నాడు. ఈ విషయాన్ని ధర్మరాజు వర్ణిస్తాడు. ఒక మాంసం ముక్క పడి ఉంటే ఒక కుక్క తినడానికి వచ్చిన మరొక పళ్ళి గట్టిగా అరుస్తుందే, ఇలా ఉన్నాయి బతుకులని వర్ణిస్తాడు. అది శ్వానవృత్తి అంటారు. స్వజన పరజని, తనవారు పైవాళ్ళని భేదం లేదు వీళ్ళకి. ఒకరంటే ఒకరికి విశ్వాసం ఉండదు. పైగా వీళ్ళు చేస్తున్న సతతం వృషవచ్చ. వృషవచ్చ అంటే అబద్ధాలు ఆడడం ఎక్కువ అవుతుంది. తిష్య జాత మనుష్య. తిష్య అంటే మిగిలిన యుగము. మిగిలిన యుగం అంటే ఆఖరి యుగంలో జనులు ఇలా ఉంటారు. అంతే కదా. మాతా పిత్రోర్ గురోర్వా ద్విజ గవి సుజనా పూర్ణ పోషాదిహీనా. తల్లిని తండ్రిని పోషించే వాళ్ళు ఉన్నారు, గురువుల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వేదవేత్తల్ని, ఆవులని, సుజనుల్ని పోషించేవాళ్ళు, గౌరవించే వాళ్ళు ఉన్నారు. ఆయుశేషం క్షయంతో విషయ పరాహ మేషవన్ మాషవర్ణాహ. ఆ భయంకరమైనటువంటి కలియుగంలో విషయ పరాహ, విష సదృశమైన విషయపరులై తిరుగుతుంటారు అని వివరిస్తూ ఆదివ్యాధి సముద్భవాహ ఉగ్రానుగ్రార్చక. ఎవరైనా పూజలు చేస్తారంటే ఉగ్ర పూజలు చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. ఇవి వివరించక్కర్లేదు, కనబడేది ఎక్కువ సంఖ్యవే. అదేవిధంగా దుష్టభక్ష ప్రియా. ప్రతి వారికి దుష్టమే తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి పలాండు పిశితాశనాహ. పలాండు అంటే వెల్లుల్లి లేనిది ముద్ద దిగిన వాళ్ళు. అదేవిధంగా మాంసాదులు, వీటి మీద ప్రీతి కలవారు పోతారు. పాలకులు కూడా ఎలా ఉంటారంటే సుజనుల్ని అతి దండన చేస్తూ, దుర్మార్గుల్ని అసలు దండించరు. మహాత్ముల్ని కూడా భయంకరంగా దండిస్తుంటారు. అలాంటి వాళ్ళు తయారవుతారు. ఇక గృహస్థులు సాధారణంగా మాతాపిత్రోర పోష్టారో, తల్లిదండ్రులు పోషించరు సరికదా. భార్యాబాంధవ హర్షదాహ. భార్య బంధువుల్ని సంతోషపరచడమే ప్రధానంగా కలిగి ఉంటారు కలిలో. ఇది ప్రధానమైన అంశము. మరొక విశేషం ఏంటంటే అన్యధర్మాన్నాశయంతి స్వధర్మాఖ్యాపనాయ. తమ ధర్మముల్ని వ్యాపింపజేయడం కోసం ఇతర ధర్మాలని నాశనం చేస్తూ ఉంటారు. అలాగే సనాతన ధర్మానికి చెందిన వారు అన్య ధర్మాన్ని ఆశ్రయంతి, ఇతర ధర్మాలను ఆశ్రయిస్తుంటారు. పైగా మరొక విశేషం ఏంటంటే సమాజాల్లో ఉత్సవాల్లాగా దేవతా పూజలు చేసేస్తుంటారు, యజ్ఞాగాది క్రతువులు. దానిలో శాస్త్రం ఉండదు. ఎక్కడ చూస్తే అక్కడ పాషండులు తిరుగుతూ ఉంటారు. పంచయజ్ఞోజ్జితాహ. పంచయజ్ఞాలు చెయ్యరు, పంచపాపాల మంత్రం చేస్తుంటారండి. పంచపాపాలు చెప్పక్కలేదే, పాపాలు ఇష్టండి. అంతే. గావో ద్విజాశ్చ నశ్యంతి అప్రసన్నాని సరాంసి. సరస్సులు చెరువులు ప్రశాంతంగా ఉండవు, అడవులు క్షేమంగా ఉండవు. నిస్సారౌషధి ధాన్యాన్ని. ఔషధులు ధాన్యములు నిస్సారమైపోతాయి. ద్రవ్య కార్ష్యం. ఉత్తమ ద్రవ్యములు దొరకవు, అవి కృషించిపోతాయి. అలాగే దాతలను అవమానిస్తారు, ఉత్తమ దాతలు దొరకడు సుమా. ఒక ఆయన నేను ఫలానా వాడికి 10 లక్షలు ఇచ్చాను, పెద్ద చెక్కు ఫోటో తీసి పెట్టాడండి. ఈయనదో ఆశపడిపోయాడు, అదేదో సేవా సంస్థ, ఆయనేమో గొప్ప సేవా బంధు, పెద్ద చెక్ ఇచ్చేసాడు. సభ అయిపోయింది, పేపర్లో వచ్చేసింది. ఆ చెక్ తీసుకువెళ్ళాడు, బౌన్స్ అయిపోయింది. మరి దిక్కులేదు, కానీ వాడికి మాత్రం దాత అని పేరు వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవుతారు కలియుగంలో.
దాని తర్వాత ద్విజులు వేదాదుల్ని విడిచిపెట్టి నీచ వృత్తుల్ని అనుసరిస్తారు, అగ్నుల్ని విడిచిపెడతారు. అగ్నిహోత్ర పరాయణలో ఉండేవాళ్ళు అగ్నుల్ని విడిచిపెడతారు, సంధ్యల్ని విడిచిపెడతారు, అనుష్ఠానాలను విడిచిపెడతారు, కాకుల్లా తిరుగుతూ ఉంటారు. సుమా నేను అనలేదండి, వాయసా ఇవ తిష్టంతి ఆయన ఇక్కడ. సర్వే పశు సధర్మాణో, పశువులతో సమాన ధర్మం కలిగి ఉంటారు. పశువుల ధర్మం అంటే ఆహార నిద్ర భయమైతున అని, అవి మాత్రం ప్రతి వారు చూసుకుంటుంటారు. భవిష్యంతి పునర్బహునోక్తేనా, ఇప్పటికే చాలా చెప్పేసేవంటే అనిపిస్తుందేమో, ఇంకేం చెప్పడం, ఒక్క మాటలో సర్వధర్మోచితా కలు, సర్వధర్మాలు పోతాయి. పైగా దుష్టజనుల దగ్గర శిష్టులు సేవలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కృత్య వివర్జితులై ఉంటారు, ధనవ్రత పరులు ఎక్కువైపోతారు. హృత్తాపేన దేవా అనిశం, పగలు రాత్రి ఏదో తాపం ఎన్నున్న అది మాత్రం కంటిన్యూగా ఉంటుంటుంది ప్రతి వారికి. రెండవది చింతా శోక సతైర్ విదగ్ధ మనస, ఏవో తెలియని చింతలు శోకాలు మనసులో ఎప్పుడు ఉంటుంటాయి. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతుంటారు. అనగానే అమ్మవారే ఆహాశంభో మహాదేవ, ఇలా ఉంటుందా కలిగించుని విస్తారంగా చెప్తూ ఉంటే నాకు అయ్యో అనిపిస్తుంది. పైగా నువ్వేమయ్యో ఏమని చెప్పావు, అజాప్రాయ ప్రజానం, మేకల్లా తిరుగుతుంటారు ప్రజలను, మేకలతో అలా తిరుగుతుంటే, మేకలని పోల్చడంలో అద్భుతమైన ఉపమానం ఉందండి. మేకలు అలా తిరుగుతూ పైన కొమ్మల కోసం అలా కాలు చేస్తూ ఉంటాయి, అలాగే ఏది దొరుకుతుందో తిందామని తిరిగేవాళ్ళు. రెండవది, మేకల్ని కబేళకు తీసుకుపోతూ ఉన్నా ఆ పక్కన గడ్డి కోసం చూస్తుంటాడు, పోయి చావడానికి, ఈ ఆశ చావదు. అందుకే మేకల్లాగా అంటే అర్థం ఇక్కడ. ఈ విధంగా చావుకు దగ్గరవుతున్న అసలు చావని వాళ్ళు, కక్కుర్తి ఇంకా వదలని వాళ్ళు, పరం కోసం ప్రయత్నించిన వాళ్ళు, అసలు పరం ఒకటి ఉందని నమ్మని వాళ్ళు ఎక్కువైపోతారు కలియుగంలో. కలిజానం విశేషాన్ని నిస్తారం విస్తరార్థత. ఇలాంటి భయంకరమైన కలియుగంలో మానవులు ఎలా తరిస్తారో చెప్పవా? తల్లి కదండి, తల్లి దయామయురాలు. ఆ దయతో ప్రజలపై జాలి చూసి అమ్మ కరుణతో అడుగుతుంది, కలిజానం విశేషేణ నిస్తారం విస్తరార్థత. ఇలాంటి కలిలో ఎలా తరిస్తారు? ఇది ఇంత భయంకరమైన కలికాలంలో తరించాలని ఏ ఒకటికైనా ఒకవేళ తపన పడితే వాడికి మార్గాల్లో నువ్వు చెప్పిన ప్రకారంగా మరి ఎలా తరిస్తాడు అని అంటే, ఒక నవ్వు నవ్వి, తరించాలంటే కలియుగం కంటే గొప్ప యుగం మరొకటి లేదు సుమా అన్నట్టు శివుడు. కలియుగంలో ఎలా సులభంగా తరించవచ్చో ఉపాయములు చెప్పబోతున్నాడు. వాటిని వినడానికి రేపు సన్నద్ధులమవుతాం. ఎంత దివ్యంగా భవిష్యత్తు గురించి ఎలా చెప్పబడిందో మీరు గమనించండి. అసలు 4 యుగాల విభజన, అందరు ఎవరెవరు ఎప్పుడెప్పుడు చక్రవర్తులు ఎవరు, ఋషులు ఎవరు, ధర్మ ప్రవర్తకులు ఎవరు, అవతార పురుషులు ఎవరు, ఎంత చక్కగా వివరిస్తూ చూపిస్తూ ఉన్నాడో. ఇలాంటి భవిష్యత్ విషయములు మన పురాణములు యందు ఉన్నవి అన్న ఒక విషయం గ్రహించి తద్వారా మనం తెలుసుకుంటూ ఇప్పుడు జాగ్రత్త పడవచ్చు, కాపాడుకోవచ్చు. అసలు చరిత్రను కొంతమంది అయినా ప్రయత్నించవచ్చు. మీరే చెప్పారు కదండి ధర్మం మంచి ఉండదని అని. అలా అనుకుంటా మనం కొంచెం ప్రయత్నం చేసినా తప్పకుండా ధన్యులమయ్యే కాలం పేరు కలికాలం. అయితే ఈ వర్ణనలు ఎవరైతే వింటూ ఆ శివపార్వతులను తలంచుకుంటారో వాళ్ళని కలి బాధించదు. ఇదంతా ఎవరికి చెప్తున్నాడు? కాలచక్ర ప్రవర్తిని కాలస్వరూపిణి అయినటువంటి తల్లితో మహాకాలుడైన పరమేశ్వరుడు చెప్తున్నటువంటి అంశములివి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయిని విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ